నమస్తే సార్. నమస్తే శ్రావ్య, నమస్తే మ్యాక్స్ టీవీ వ్యూవర్స్. సార్ జనరల్‌గా టీ తాగడానికి ఒకప్పుడైతే ఒక చిన్న బడ్డీ కొట్టు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఈ జనరేషన్‌లో టీ టైమ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అదే టీ టైమ్ స్టార్టింగ్‌లో చాలా క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. అలాంటి ఒక బిజినెస్ మీకిస్తే దాన్ని ప్రాఫిట్స్‌లోకి మీరు తేగలరా? ఎగ్జాక్ట్లీ. సో ఈ టీ టైమ్ అనేది మన పేరేంది ఆయన పేరు? ఉదయ్ కుమార్. ఉదయ్ శ్రీనివాస్. ఉదయ్ శ్రీనివాస్, రైట్. రీటేక్. ఈ టీ టైమ్ అనేది ఉదయ్ శ్రీనివాస్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. కాకినాడ నియోజకవర్గం మీ అందరికీ తెలిసిందే. చాలా అద్భుతమైన స్టార్టప్ అని నేను చెప్తాను. అయితే ఇది స్టార్ట్ చేసింది 2016-17 టైంలో రాజమండ్రిలో ఇది స్టార్ట్ అవడం జరిగింది. అక్కడ నుంచి ఉదయ్ గారు ఇన్నోవేటివ్గా దీన్ని ఒక్కొక్క ఫ్రాంచైజ్ చేసుకుంటూ దీన్ని ఎక్కువగా నేను 2020 టైంలో ఎక్కువగా చూడడం జరిగింది. హైదరాబాద్ ఈ సిటీస్లో తీసుకుంటే 2020లో చూడడం జరిగింది. అయితే ఇది 2022 వరకు ఓకే బాగానే స్కేల్ అప్ అయింది బిజినెస్. అంటే 2016-17 నుంచి 22 వరకు అని అంటే ఆల్మోస్ట్ ఒక 6 years స్కేలింగ్లోనే ఉన్నింది. ఎప్పుడైతే 22 స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆ టీ టైంకి ఎంట్రీ లెవెల్ బ్యారియర్స్ లేకపోవడం వల్ల ఒక్కొక్క టీ టైం లాగా టీ హౌస్ అని, టీ ఓల్డ్ అని, మిస్టర్ చాయ్ అని, అండ్ టీ టైప్ అని, ఇంకా టీ టీమ్ అనేసి కూడా ఒకటి ఉంది. అంటే టీ టైం లాగానే టీ టీమ్, అంటే చూసే వాళ్ళకి సేమ్ టు సేమ్ టీ టైం లాగానే డిజైన్ చేసుకొని టీ టీమ్. నేను మోసపోయినా. నిన్న హైవేలో వస్తూ ఉంటే టీ టైం అనుకొని ముందుకెళ్తే టీ టీమ్, అంటే ఈ విధంగా చాలా అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా వచ్చినా కానీ దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం, దీన్ని అప్డేట్ చేసుకోకపోవడం. ఇదే విషయంలో సామ్సంగ్ మొబైల్ను కూడా బీట్ చేసి కొన్ని కొరియన్ కంపెనీస్, కొన్ని చైనీస్ కంపెనీస్ మొబైల్స్ తీసుకొచ్చినప్పుడు సామ్సంగ్ అదే విషయంలో నోకియా కూడా ఉంది. నోకియా ఎలక్ట్ కాకపోవడం వల్ల అవుట్డేట్ అయింది. సామ్సంగ్ కరెక్ట్గా ఆ యొక్క మార్పుని గ్రహించింది కాబట్టి ఈరోజు ఐఫోన్ ఎలా చెప్తున్నామో సామ్సంగ్ను కూడా అలాగనే టాప్ బ్రాండ్లుగా మిగిలిపోయింది. ఈరోజు టీ టైం విషయంలో కూడా అదే పొరపాటు జరిగింది. ఎప్పుడైతే అప్డేట్ జరుగుతూ ఉందో అప్డేట్కి తగినట్టుగా టీ టైంని అప్డేట్ చేయకపోవడం, దీన్నే ఎంట్రీ లెవెల్ బ్యారియర్స్ని క్రియేట్ చేయకపోవడం అని అంటే మనల్ని చూసి వేరే వాళ్ళు పెడుతూ ఉన్నారు అనుకుంటే అది బేసిక్లోనే ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఇంకా ఏం చేయాలా. ఒకప్పుడు టీ టైంని ఎలాంటి మైండ్ సెట్తో అయితే, ఏ పర్పస్తో అయితే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారో అదే విధంగానే అదే మైండ్ సెట్తోనే దాన్ని ఏ ఇయర్కి ఆ ఇయర్ అప్డేట్ చేస్తూ వెళ్తే ఇన్ని టీ ఓల్స్ వచ్చిండేది కాదు, టీ టైప్ వచ్చేది కాదు. ఎలా అంటే ఈరోజు యాపిల్ ఫోన్ అంటే చాలా ప్రీమియం, ఎక్కువ మంది కొంటున్నాం. యాపిల్ సిరీస్ 6 అని, 7 అని, 8 అని, 9 అని, 10 అని, ఇప్పుడు 16, 15 కంప్లీట్ అయ్యి 16 కూడా రిలీజ్ అయింది. ఎందుకు యాపిల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ 1 సిరీస్ని రిలీజ్ చేస్తూ ఉన్నారని అంటే అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతారు. ఆ అప్డేట్ని వేరొక మొబైల్ క్యాష్ చేసుకుంటుందని ఏమేమి కొత్త ఫీచర్స్ వచ్చే ఆ ఫీచర్స్ అన్నీ యాపిల్లో అప్డేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అయితే నేనేమంటానంటే ఈరోజు ఉదయ్ గారి ఏదైతే ఈ టీ టైమ్స్ ఉన్నాయో ఇది కూడా ఆ అప్డేషన్ అనే దాంట్లో లేకపోవడం. రెండోది ఎగ్జిట్ బ్యారియర్స్ని కూడా క్రియేట్ చేయకపోవడం. అక్కడ వర్క్ చేసిన ఏ ఎంప్లాయ్ అయినా సొంతంగా వెళ్ళి షాప్ పెట్టుకోగలుగుతాడు. సేమ్ ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే చాలా సింప్లిసిటీగా ఉండడము. రెండోది ఏంటంటే ఒకటే టేస్టు, ఒకటే ఫ్లేవరు. దానివల్ల ఏమవుతాయంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఏది ఇచ్చినా ఒకటేలే అన్నట్టుగా ఆ పేరు పెట్టుకొని ఏదో ఒక ఇంగ్రీడియంట్ కలిపి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జిట్ బ్యారియర్స్ క్రియేట్ చేయకపోవడం. ఇంకొక విషయం ఏంటంటే న్యూ ప్రోడక్ట్ లైన్ అనేది యాడ్ అవ్వకపోవడం. జస్ట్ ఏమైతే ఉన్నాయో అవే ఉండిపోవడం. ఇంకా శాచురేటెడ్ అయిపోయినా కూడా ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో 2018 or 20లో అదే ట్రెండ్నే మెయింటైన్ చేయడం. మీరు ఇక్కడ కానీ ఒక విషయాన్ని గమనిస్తే కస్టమర్ ప్రిఫరెన్స్ అనేది ఎవ్రీ డే మారచ్చు, ఎవ్రీ వీక్ మారచ్చు, ఎవ్రీ ఇయర్ అయితే 100% మారుతుంది. అది ఎప్పుడు మారుతుంది అని అంటే మనకు ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ రావడం అనేది స్టార్ట్ అయినప్పుడు. కస్టమర్ ప్రిఫరెన్స్ మారుతూ ఉండే కొందికి కస్టమర్ బేస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మన ప్రోడక్ట్ను కూడా
డిజైన్ అండ్ అప్డేట్లో మార్చుకుంటా వచ్చినప్పుడైతే ఇలా లాసెస్ అనేది ఇలా యావరేజ్ అనేది అవ్వకుంటుండేది. అయితే ఈరోజు టీ టైంని కాపీ చేసి ఇన్ని వచ్చినాయి కాబట్టి కేవలం రీజన్ వాళ్ళు అప్డేట్ చేయకపోవడము. అయితే ఇదే టీ టైంని మీరు డెవలప్ చేయగలుగుతారంటే 100% నేను డెవలప్ చేయగలుగుతాము. సో దీన్ని డెవలప్ చేయడంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ కెమెరా ముందు ఒక 2 స్ట్రాటజీస్ చెప్తే చాలామంది కింద కామెంట్స్ వస్తాయి, ఈ 2 స్ట్రాటజీస్తో మీరు ఆ టీ టైం డెవలప్ చేయగలుగుతారా అంటారు. నిజం చెప్పాలంటే 2 స్ట్రాటజీస్తో అయితే దీన్ని డెవలప్ చేయలేం. హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ యూస్ చేసి ఈ టీ టైంని మళ్ళీ జనరేట్ చేయగలుగుతాం. ఎలా అంటే రీబ్రాండింగ్ చేసి. నేను ఇంకొక విషయం చెప్తా, మీకు KFC చికెన్ తెలుసు, సక్సెస్ అయిన వాటి గురించి నేను మాట్లాడతా. KFC చికెన్ తెలుసా తెలీదా? తెలుసు, బాగా చాలా బాగా ఇష్టం. మెక్డొనాల్డ్స్ అలాగనే పిజ్జా హట్స్ అని రకరకాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఫ్రాంచైజెస్ చేస్తారు, కానీ వీళ్ళు ఫార్ములాస్ ఎవ్వరికి ఇవ్వరు. ఈ ఫ్రాంచైజెస్ అనేది కూడా సెకండ్ ఓనర్ ఉండదు. వాళ్ళ సెకండ్ ఓనర్ ఉన్నా కానీ వీళ్ళ ఎంప్లాయీస్ వీళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా కస్టమైజ్డ్ ఎంప్లాయీస్ అలాగనే ముఖ్యంగా పొజిషనింగ్ పెంచుకోవడంలో ఫెయిల్ అయినారు. ఈ టీ టైంకి అనే దానికి కూడా పొజిషనింగ్ పెరగలేదు. పొజిషనింగ్ ఎలా పెరుగుతుందని అంటే కొత్త కొత్త ప్రొడక్ట్ లైన్లు యాడ్ చేయడం వల్లనో లేదా కొత్త కొత్త ఇన్నోవేటివ్గా తీసుకురావడం వల్లనో ఆ టీ టైం యొక్క పొజిషనింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ పొజిషనింగ్ పెంచుకోలేకపోయినారు. ఏ విధంగా అంటే ఈ KFC, మెక్డొనాల్డ్స్ అలాగనే పిజ్జా హట్స్, డొమినోస్ పిజ్జా అని ఇలా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్. బట్ వాళ్ళని చూడండి, ఎప్పుడు కూడా అది సాచురేషన్ కాలేదు. ప్రతి ఏరియాలో ఒక హైదరాబాద్లో ఎన్ని KFCs ఉన్నాయి, ఒక హైదరాబాద్లో ఎన్ని మెక్డొనాల్డ్స్ ఉన్నాయి, అదే కాకుండా హైదరాబాదే కాకుండా ఎంటైర్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు సాచురేషన్ అవ్వట్లేదు? ఇవన్నీ ఎందుకు ఉండే కొందికి క్రేజీ అనేది పెరుగుతూనే ఉంది. ఈ రోజుకి నీకు క్రేజీ ఉంది. రెండోది ఏంటంటే KFC చికెన్ లాగా 5 స్టార్ చికెన్ అని రకరకాలు వచ్చినాయి, కానీ KFC చికెన్ అంటేనే కదా ఇష్టం. ఎందుకు అనంటే వాళ్ళ పొజిషనింగ్ పెంచుకున్నారు. వాళ్ళ ఫార్ములా బయట వెళ్లకుండా ఎగ్జిట్ బ్యారియర్స్ని క్రియేట్ చేశారు, ఎంట్రీ లెవెల్ బ్యారియర్స్ని క్రియేట్ చేశారు. ఇవన్నీ చేయడం వల్ల ఆ బ్రాండ్ అనేది ఎక్కువ రోజులు అవడం జరిగింది. అదేవిధంగా ఈ టీ టైంకి సంబంధించి ఖచ్చితంగా నాకు కాల్ వస్తే వాళ్ళతో నేను మాట్లాడి ఏ విధంగా దీన్ని 100% మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావచ్చు, రీబ్రాండింగ్ ఏ విధంగా చేయొచ్చు, రీప్రమోషన్స్ ఏ విధంగా తీసుకురావచ్చు, ఏ విధంగా మళ్ళీ దీన్ని సక్సెస్ అనే ట్రాక్లో పెట్టొచ్చని వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఇది ఒక 2 నిమిషాల్లో అయ్యేది కాదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా బిజినెస్ కానీ మనకి సక్సెస్ రేట్లో ఉండాలంటే ఖచ్చితంగా ఆ బిజినెస్ మనం అప్డేట్ చేస్తూ ఉండాలంటారు. అదొక్కటే కాదు అంటున్నాను నేను. ఇంతసేపు చెప్తుండేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినోటి ఒకటే కాదు, చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇవన్నీ మెయిన్ ఇది అందరికీ కనిపించేది ఏంటంటే అప్డేట్ చేయకపోవడం. అవును. సో మెయిన్ గా మనం స్ట్రాటజీస్ లో తీసుకుంటే అప్డేటెడ్ కూడా ఒకటి. అవును, ఎగ్జాక్ట్లీ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యాక్స్ టీవీ వ్యూవర్స్.